హైడ్రా ఈ పదం వింటేనే ఇప్పుడు కబ్జాదారుల గుండెల్లో గుబులు రేగుతుంది. ఏ రోజు నోటీసులు వస్తాయో కొందరు ఆందోళన పడుతూ ఉంటే నోటీసులు లేకుండా ఎప్పుడు కూల్చేస్తారని మరికొందరు టెన్షన్ పడుతున్నారు. చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్లో నిర్మాణాలు చేపట్టిన అక్రమార్కులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. కొంతమంది రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సంపన్నులకు చెమటలు పడుతున్నాయి. ఏ చెరువుల్లో భవనాలు వెలిశాయో లెక్కలు తీసుకొని మరీ హైడ్రా బృందం వాలిపోతుంది. ఏ రోజు ఎక్కడకు బుల్డోజర్లు వెళ్తాయో అర్థం కాకుండా హైడ్రా కమిషనర్ పగడ్బందీ ప్రణాళికతో యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి కబ్జా కహాని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘటకేసర్ మండలం వెంకటాపురంలోని నాదం చెరువు బఫర్ జోన్లో అనురాగ్ యూనివర్సిటీ మెడికల్ కాలేజ్ నిర్మించారని పోచారం ఐటీ కార్డర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చెరువు బఫర్ జోన్లో పల్లా రాజేశ్వరరెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీ మెడికల్ కాలేజీ నిర్మించారు అని ఇరిగేషన్ శాఖ అధికారులు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వెంకటాపూర్ గ్రామంలో సర్వే నెంబర్ 796-813లో కబ్జా చేసి అనురాగ్ యూనివర్సిటీ నీల్మా మెడికల్ కాలేజ్, నీల్మా ఆసుపత్రి అక్రమంగా నిర్మించారు అని కాంగ్రెస్ ప్రభుత్వం తనపై కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది అంటూ పల్లా ఆరోపణలు చేశారు. తమది పట్టా భూమి అని, కాలేజీలకు చెందిన బిల్డింగ్ నిర్మాణాలకు పర్మిషన్ కూడా ఉందంటూ పల్లా బుకాయిస్తున్నారు. అయితే ఇదే అంశంపై తాజాగా ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ తప్పుడు సమాచారం ఇచ్చారు. వెంకటాపూర్లోని నాదం చెరువు బఫర్ జోన్లో కాలేజ్, హాస్టల్ నిర్మాణం చేసినట్లు విలేజ్ మ్యాప్లో క్లియర్గా కనిపిస్తుంది. కానీ అది కరెక్ట్ కాదు అన్నట్లుగా మీడియాకు విడుదల చేసిన వివరాలు ఉన్నాయి. అదేవిధంగా గతంలో అధికారుల్ని బెదిరించి తన కాలేజీల కట్టడాలకు సంబంధించి పల్లా రాజేశ్వరరెడ్డి ఎన్ఓసీ తీసుకున్నట్టు తెలుస్తుంది. మరోవైపు పల్లా రాజేశ్వరరెడ్డి కాలేజ్ ముందు స్థానికులు ఆందోళనకు దిగారు. చెరువును తమ భూముల్ని కబ్జా చేశారు అంటూ నిరసన తెలిపారు. అయితే స్థానికులపై పల్లా అనుచరులు దౌర్జన్యం చేశారు, దాడికి యత్నించారు. కేసు కోర్టు పరిధిలో ఉన్నప్పుడు కాలేజ్ ముందు ఎలా ధర్నా చేస్తారు అంటూ వాగ్వాదానికి దిగారు. స్థానికులకు పల్లా అనుచరులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పోచారం పోలీస్ స్టేషన్లో ఇరు వర్గాలు ఫిర్యాదు చేసుకున్నాయి. అది 5-6 సంవత్సరాలుగా ఈ 796 సర్వే నెంబర్లో నేను మొత్తం 11 ఎకరాల 20 గుంటలకు గాను 4 ఎకరాలన్నర భూమి నేను కొనుక్కున్నా. నేను మా బామ్మర్ది కలిసి అప్పుడు కోర్టుల కేసు ఉండే. కోర్టుల కేసు నేనే తిరిగి నేనే ఖర్చు పెట్టుకొని మరి రెవెన్యూ రికార్డ్ సరి చేసుకొని అన్నీ చేసుకున్నాక ఈ భూమి ఏదో తక్కువకు వస్తుందని చెప్పి ఏదో రకంగా మేము ఆర్థికంగా అప్పుడు నేను కుండూరు సర్పంచ్ చేసేటప్పుడు ఇబ్బంది ఉంటే 2 ఎకరాలు కోర్టుల క్లియర్ అయినాక అమ్మిన. ఇంకా 2.5 ఎకరాలు ఉండే. మళ్ళీ తర్వాత ప్రెజర్ చేసి ఇది ప్లాట్ల భూమి ఉండే. ఆ ప్లాట్ వాళ్ళని అందరు తీసుకొచ్చి వాళ్ళు కోట్ల ఇస్తే మేము కూడా వాళ్ళు ఎంబడి కొట్టాడితే 4 ఏళ్ల తర్వాత అది టెనెంట్కే భూమి వస్తుందని చెప్పి మన డిస్ట్రిక్ట్ కోర్టు మన ల్యాండ్ ఓనర్స్ ల్యాంబడోల ఫేవర్ ఇచ్చింది. దాని ఫేవర్ ఇచ్చినాక దాని రెవెన్యూ రికార్డ్ సరి చేసినాక ఈయనకు 2-3 ఎకరాలు ఆ శ్రీనాథుది ఇంకొకటి కొన్నాడు. నాది ఒక 2 ఎకరాలు కొనుక్కొని ప్లాట్లకి ఏం చెప్తాడు, ఇది లంబడోలకు చెందిన భూమి, పట్టదారులకు చెందిన భూమి, ఈ ప్లాట్లు చెల్లవు అని చెప్పి 2000కు 3000కు మీకు లీగాలిటీ లేదని చెప్పి కొనుక్కొని వాళ్ళని అక్కడ తప్పుదో పట్టిస్తుండు. మమ్మల్ని వచ్చేసరికి మీకు ఇక్కడ భూమి లేదు, భూమి తక్కువ ఉంది,
భూమి వైభవ్ కాలనీలో పోయింది, మీది ఎక్కడుండో చూసుకోపో, మా సారు పెద్దోడు, ఆయన ఏం చేసినా నీకేం కాదు, భూమి లేదా